శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసాని తెలుగు భావంలో తెలుసుకుందాం. జై జై హనుమాన్కి. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయస జోదాయక పరచారి. అర్థం: శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరచుకుని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువర అనగా రామచంద్రుని రామచంద్రుని యొక్క కీర్తిని నేను తలచెదను. బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యాదేహు మోహిహరహు కలేశ వికార్. బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ పవన కుమార, నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపి సతిహలోక ఉజాకర. ఓ హనుమంత, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రం వంటి నీకు, వానర జాతికి ప్రభువైన నీకు, మూడు లోకాలను ప్రకాశింపచేసే నీకు జయము జయము. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ. నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు. అంజనీదేవి పుత్రుడిగా పవనసుత అను నామము కలవాడవు. మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికే సంగి. నీవు మహావీరుడవు, పరాక్రమంతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు. చెడుమతి గలవారిని నివారించి మంచిమతి కలవారితో కలిసి ఉండువాడవు. కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచితకేశ. బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవిదిద్దులు పెట్టుకుని, ఉంగరాల జుట్టు కలవాడవు. హాదవజ్ర ఔరుధ్వజా విరాజై కాందేయం ముంజ జనేవు సాజై. ఒక చేతిలో వజ్రాయుధము, మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము పట్టుకుని, భుజము మీదుగా జనేయును అనగా యజ్ఞోపవీతమును ధరించిన వాడవు. శంకర సువన కేసరి నందన తేజప్రతాప మహాజగవందన అనగా శంకరుని అవతారముగా కేసరీపుత్రుడవైన నీ తేజస్సును, ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి. విద్యావాన గుణీయతి చాతుర రామకాజకరి వేకో ఆతుర. విద్యావంతుడువు, మంచి గుణములు కలవాడవు, బుద్ధి చాతుర్యం కలవాడవు అయినా నీవు శ్రీరామచంద్ర కార్యం చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు. ప్రభు చరిత్ర సునివేకో రసియ రామలఖన సీతామన బసియ. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వం పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనసులో ఉంచుకున్నవాడవు. సూక్ష్మ రూపధరి సియహిది కావా, వికట రూపధరి లంకజరావా. సూక్ష్మ రూపము ధరించి సీతమ్మకు కనిపించిన వాడవు. భయానక రూపము ధరించి లంకను కాల్చిన వాడవు. భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజసవారే. మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడవు. శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చిన వాడవు. లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరశివుర లాయే. సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీ రఘువీరుడు అనగా రాముడు చాలా ఆనందించాడు. రఘుపతికి బహుత బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి. పాఠాంతరం కలదు: కహా భరత సమతుమ ప్రియభాయి. అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడవు అని పలికెను. సహసవదన తుమ్హరో ఇషగావై అసకహి శ్రీపతి కంఠలగావై. వేణోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు. సనకాదిక బ్రహ్మాది మునీస నారద శారద సహిత అహిస. యమకుబేర దిక్పాల జహాతే కవి కోవిద కహిసకై కహాతే. సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యా విశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలరు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు? తుమ ఉపకార సుగ్రీవైకేనా రామమిలాయ రాజపదదేనా. నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కల్పించినావు. తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయే సబ జగజాన. నీ ఆలోచనను
విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయంలో జగములో అందరికీ తెలుసు. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న బాణుణ్ణి మధుర ఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు. ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధి లాంగిగయే అచరజనాహి. అలాంటిది శ్రీరామచంద్ర ప్రభు ముద్రిక అనగా ఉంగరమును నోట కరిచి సముద్రాన్ని ఒక్క ఉదురున దూకావు అంటే ఆశ్చర్యమేముంది. దుర్గమ కాజ జగతికే చేతే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. జగములు దుర్గము వలె కష్టములైన పనులు నీ అనుగ్రహం వల్ల సుగము కాగలవు. రామద్వారే తుమరకు వారే హోతన ఆజ్ఞ వినుపై ఠారే. శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి. సబ సుఖలహై తుమ్హారీ శరణ తుమ్హా రక్షక కాహూ కో డర్నా. నీ ఆశ్రయంలో అందరూ సుఖంగా ఉంటారు. నీవే రక్షకుడు అయితే ఇంకా భయం ఎందుకు. ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకతే కాంపై. నీ తేజస్సును నీవే నియంత్రించగలవు. నీ కేకతో 3 లోకాలు కంపించగలవు. భూత పిశాచ నికటనహ్యావై మహావీర జబనామ సునావై. భూతములు ప్రేతములు దగ్గరకు రావు మహావీర అనే నీ నామం చెప్తే. నాసై రోగ హరై సబపీర జపత నిరంతర అనుమత వీర. రోగములు నశిస్తాయి, పీడలు హరించబడతాయి. ఓ హనుమంత వీరా నీ జపము వలన. సంకటసే హనుమాను చురావై మనక్రమ వచన ధ్యాన చోలావై. మనస్సు కర్మ వచనము చేత ధ్యానం చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తిని చేయగలవు. సవపర రామ తపస్వి రాజా తినకీ కాజ సకల తుమసాజ. అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు. ఆయనకే నీవు సంరక్షకుడవు. ఔర మనోరథ జోకో ఇలావై తాసు అమిత జీవన ఫలభావై. ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు. చారోయుగ పరతాప తుమ్హారా చారోయుగ ప్రతాప తుమ్హారా హైపరసిద్ధ జగత ఉచియారా. 4 యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది. సాధు సంతకే తుమరకవారే అసురని కందర రామతులారే. సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు. అసురులను అంతం చేసిన వాడవు. రాముని ప్రేమపాత్రుడవు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్ జానకి మాత. 8 సిద్ధులు 9 నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకి మాత నీకు వరంగా ఇచ్చింది. రామరసాయన తుమరే పాస సదారహో రఘుపతికి దాస. నీ వద్ద రామరసామృతమున్నది. దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు. తుమరీ భజన రామకో బావై జన్మ జన్మకి దుఃఖపిసిరావై. నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మజన్మలలో దుఃఖముల నుండి విముక్తులను అవ్వగలము. జన్మజన్మల దుఃఖముల నుండి ముక్తులను అవ్వగలను. అంతకాల రఘుపతి పురచాయి రఘువర జహాజన్మ హరిభక్త కహాయి. అంతకాలమున శ్రీ రఘుపతిపురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడతారు. ఔర దేవత చిత్తన ధరి హనుమత సేయి సర్వసుఖకరయి. వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు. ఒక్క హనుమంతుడే సర్వసుఖాలను కలిగించగలడు. సంకట హటై మిటై సబపీరా జోసుమిరే హనుమత్ బలవీరా. కష్టాలు తొలగిపోతాయి, పీడలు చిరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో. జై 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 హనుమాన్ గుసాయి కృపాకరో గురుదేవకి నాయి. జై 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 హనుమాన స్వామికి. గురుదేవుల వలె మాపై కృపను చూపుము. యహసతవార పాఠకర జోయి చూటహి బంధి మహాసుఖ హోయి. ఎవరైతే 100 సార్లు దీనిని ఈ శ్లోకమును పఠిస్తారో బంధముక్తులై మహాసుఖవంతులు అవుతారు. యహసతవార పాఠకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి. జోయహ పడై హనుమాన్ చాలీసా హోయి సిద్ధి సాఖీ గౌరీసా. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను చదువుతారో వారి సిద్ధికి గౌరీసుడే సాక్షి. తులసీదాస సదా హరిచేరా కీజైనాథ హృదయమాడేరా. తులసీదాసు వలె నేను కూడా ఎల్లప్పుడూ హరికి అనగా మరలా హనుమకు సేవకుడిని కాబట్టి నా హృదయమును కూడా
నీ నివాసంగా చేసుకో ఓ నాథ హనుమంత. దోహ. పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభూప. పవనకుమార, సంకటములను తొలగించువాడా, మంగళమూర్తి స్వరూప ఓ హనుమంత, రామ లక్ష్మణ సీతా సహితంగా దేవతా స్వరూపంగా నా హృదయమందు నివసించుము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. బలం గురోర్ ప్రవర్తతాం.